ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. కైలాసంలో పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది, నాదా, భూలోకంలో మనుషులు చాలా మారిపోయారు. చేతిలో ఒక చిన్న యంత్రాన్ని పట్టుకొని అందులోనే లోకాన్ని వెతుకుతున్నారు. వేల మైళ్ళ దూరంలో ఉన్న వారితో మాట్లాడుతున్నారు, కానీ పక్కనే ఉన్న తోటి మనిషి కన్నిటిని మాత్రం చూడలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతితో ఇలా అంటాడు, దేవి, అది యంత్రం కాదు, అది ఒక మాయాలోకం. మానవుడు ఇప్పుడు కనిపించే సత్యం కంటే ప్రదర్శించే అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తన ఆత్మతో మాట్లాడడం మానేసి ఇతరుల మెప్పు కోసం పాకులాడుతున్నాడు. పార్వతీదేవి బాధతో ఇలా అంటుంది, నాదా, ఆ యువకుడిని చూడండి. తన చుట్టూ వేల మంది మిత్రులు ఉన్నట్లు ఆ యంత్రంలో కనిపిస్తుంది. వందల మంది అతనిని పొగుడుతున్నారు. మరి అతని కళ్ళల్లో ఆ నిశ్శబ్దం, ఆ ఒంటరితనం ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు శివుడు, చూడు దేవి, ఇది ఈ కాలపు అతిపెద్ద మాయ. ఆ యువకుడు వందల మంది తనని చూస్తున్నారని తన ఫోటోలకు వచ్చే ఆ లైకులు, కామెంట్లను చూసి సంతోషిస్తున్నాడు. కానీ అది కేవలం ఒక క్షణికమైన ఆనందం మాత్రమే. నిజానికి అతని మనసులో ఉన్న భారాన్ని పంచుకోవడానికి, అతని కన్నీటిని తుడవడానికి పక్కన ఒక స్నేహితుడు కూడా లేడు. తెర మీద కనిపించే వేల మంది మిత్రుల కంటే కష్టంలో తోడుండే ఒక్క నిజమైన స్నేహితుడు మిన్న అని వాడు మర్చిపోతున్నాడు. బాహ్య ప్రపంచానికి తాను సంతోషంగా ఉన్నానని నిరూపించుకునే ప్రయత్నంలో తన అంతరాత్మతో మాట్లాడడం మానేసి లోపల ఒంటరిగా కుమిలిపోతున్నాడు అని పార్వతితో చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, అంటే ఆ వేల మంది మిత్రులు కేవలం భ్రమ మాత్రమేనా నాదా అని అడుగుతుంది. అప్పుడు శివుడు, అవును దేవి, ఎక్కడైతే స్వార్థం లేని ప్రేమ, సమయం ఉండవో అక్కడ బంధాలు కేవలం అంకెలుగా మిగిలిపోతాయి. నిజమైన స్నేహం హృదయాల్లో ఉంటుంది, కానీ సెల్ ఫోన్ తెరల మీద కాదు అని అంటాడు. పార్వతీదేవి మళ్ళీ అడుగుతుంది, అవును నాదా, కొందరు దానం చేస్తూ ఫోటోలు దిగుతున్నారు. మరికొందరు గుడికి వచ్చి పూజలు చేస్తూ కూడా ఆ యంత్రంతోనే గడుపుతున్నారు. ఇలాంటి ప్రదర్శనలకు మీరు ఫలితాన్ని ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు శివుడు అంటాడు, దేవి, నా దగ్గరకు రావడానికి యంత్రాలు, తంత్రాలు అక్కర్లేదు. ఎడమ చేయి చేసే సాయం కుడి చేతికి తెలియకూడదు అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు చేసే సాయం కంటే దానివల్ల వచ్చే పేరు ముఖ్యం అయిపోయింది. మనసులో కరుణ లేకుండా కేవలం లోకానికి చూపించుకోవడానికి చేసే ఏ కార్యమైనా అది వ్యాపారమే అవుతుంది, కానీ భక్తి కాదు అని చెప్తాడు. కానీ దేవి, ఈ స్వార్థలోకంలో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. అదిగో ఆ అడవిదారిలో ఉన్న ఆ ముసలివాడిని చూడు. తనే ఆకలితో ఉన్నాడు, కానీ తన దగ్గరకు వచ్చిన చిన్నపిల్లాడికి తన రొట్టె ముక్కను పంచి ఇస్తున్నాడు. అక్కడ ఏ కెమెరాలు లేవు, అతనిని పొగిడేవారు ఎవరూ లేరు. కేవలం ఒక ప్రాణం పట్ల అతనికి ఉన్న ప్రేమ మాత్రమే అక్కడ ఉంది అని చెప్తాడు. ఆ సన్నివేశాన్ని చూసిన పార్వతీదేవి మురిసిపోతూ, అద్భుతం నాదా, ఆ ముసలివాడి ముఖంలో ఎంత తృప్తి ఉందో అని అంటుంది. అప్పుడు శివుడు అంటాడు, అవును దేవి, ఆ తృప్తిలోనే నేను ఉంటాను. మనిషి తనని తాను ఉద్ధరించుకోవాలంటే తన తోటి ప్రాణి కళ్ళల్లోకి చూసి పలకరించాలి, 10 మందికి సాయం చేయాలి. ఏ రోజైతే మనిషి ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో ఆ రోజే అతనికి మోక్షం లభిస్తుంది అని చెప్తాడు.